తెలంగాణ పూర్తిగా ఆర్థికంగా విధ్వంసం జరిగింది. అందుకే మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఈ రోజు వచ్చినటువంటి ఈ బడ్జెట్ 2024-25 ఏదైతే ఉందో ప్రజారాజ్యకంగానే ఉంది, అందరికీ న్యాయం చేసే విధంగానే ఉంది. గతంలో మీరు చేసి వదిలిపెట్టినవి కూడా ఈరోజు వీళ్ళు దాన్ని కంటిన్యూషన్లో ప్రజల్ని ఒప్పించుకునే విషయంలో ముందుకెళ్తున్నారు. గత బడ్జెట్కి ఈ బడ్జెట్ చాలా ఉంది. మీరు ఇచ్చి కూడా చాలా వరకు ప్రజలకు అందలేనటువంటి పరిస్థితి. దళిత బంధు లాంటి ప్రాజెక్టు మీది ఫెయిల్ అయింది, అందుకే ప్రజల్లో పెద్దగా సక్సెస్ కాలేదు. బట్ అట్లాంటి ప్రాజెక్టులు కూడా మళ్ళీ మీరు కంటిన్యూ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఒక పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉందో ఇంకొక పార్టీ కూడా కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉందా? సో ఎందుకు ఇది రైతు శత్రు ప్రభుత్వం ఎట్లయితుంది? మీరు 2 సార్లు రుణమాఫీ చేస్తే వడ్డీలే పెరిగాయి, ఈసారి ఏకదాటిగా ఒకేసారి వీళ్ళు రుణమాఫీ చేయడానికి సిద్ధమయ్యారు, కొంత బడ్జెట్ కూడా కేటాయించారు. సో ఎందుకు విమర్శించాల్సినటువంటి అవసరం వస్తుంది? నమస్కారం అండి, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. 2-3 విషయాలు బాగా క్షుణ్ణంగా, అంటే మేము ఎకనామిక్స్ చదివి పొలిటికల్ సైన్స్ చదివిన పిహెచ్డి స్కాలర్ గా, అంటే కొంత బడ్జెట్ పైన అవగాహన ఉండే వ్యక్తిగా మాట్లాడతా. రూపాయి రాక రూపాయి పోక ఏదైతే ఉంటుందో ఈ బడ్జెట్ ని చూసిన తర్వాత ఊరికే ఏదో ప్రతిపాదనలు పంపించి అలొకేషన్ చేసినాము అనే వరకు మాత్రమే వాస్తవ పరిస్థితులు. వీళ్ళు 100 రోజుల పాలనలో మేము అధికారంలో వస్తే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో రూపొందించినటువంటి ఏవైతే 420 హామీలు ఉన్నాయి, 420 హామీలు, 100 రోజుల టైము. వాళ్ళు ఏదైతే అన్నారో 100 రోజులలో మేము పూర్తి చేస్తామని డేట్లు పెట్టి డెడ్ లైన్లు పెట్టినటువంటి వాళ్ళు ఈ బడ్జెట్ ద్వారా ఏ రకంగా 100 రోజుల్లో కనీసం ఈ రోజు నుంచి 100 రోజులన్నా కంప్లీట్ చేయడానికి ఏమైనా ఉన్నదా అంటే శూన్య హస్తాలు, సుస్థ ప్రయోగాలు, ఊరికే మాటల గారడీ తప్ప చేతలు ఎక్కడా కనిపించలేదనేది ఈ బడ్జెట్ చూసిన తర్వాత అర్థమైంది నరేష్ గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వీళ్ళు ఒక్క రైతు బంధుకు సంవత్సరానికి ఇచ్చే 2 సార్లు ఇచ్చే రైతు బంధుకు కావలసినటువంటి బడ్జెట్ ఎంత, వీళ్ళు అలొకేషన్ చేసినటువంటి బడ్జెట్ ఎంత? 1. 2, నేను అడగదలుచుకున్న సూటిగా, మీరు 2 లక్షల రూపాయల రుణమాఫీని చేస్తామన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీకి ప్రభుత్వం దగ్గర ఎంతమంది రైతులకు మీరు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు ఈ బడ్జెట్ అలొకేషన్ లో మీరు అలొకేట్ చేసిర్రు? దానికి కావాల్సినటువంటి నిధులు ఎన్ని? 3, రైతు గొప్పగా చెప్పుకొని రైతులను మేము కోట్లాధికారం చేస్తామన్నటువంటి వాళ్ళు ఎంత ఈజీగా రైతులను మోసం చేస్తున్నారని నేను ఇక్కడ విషయాన్ని చెప్పదలుచుకున్నాను. 2వది ఏంటంటే రైతుకు కావాల్సినటువంటి పెట్టుబడి సాయం గాని, రైతుకు కావాల్సినటువంటి బోనస్ గాని, రైతు పంటలకు సంబంధించినటువంటి పంటలకు మనం ఇచ్చే కేంద్రం నుంచి ఇచ్చేదే కాకుండా మన రాష్ట్రంలో పెట్టాల్సినటువంటి వాటా స్థాయి 40% గాని వీళ్ళకి కావాల్సింది ఎంత అనేది ప్రభుత్వం దగ్గర ఎలాంటి లెక్కలు లేవు, వీళ్ళు చెప్పడానికి కూడా సాహసించలేదు. 2, రైతుకు సంబంధించిన. 3వది ఏంటన్నారంటే వచ్చిన 100 రోజుల్లో మేము 2 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పారు. ఎక్కడన్నా బడ్జెట్ లో ఉద్యోగ కల్పన గురించి గానీ, లేకపోతే జాబ్ క్యాలెండర్ల గురించి గానీ, నిరుద్యోగుల గురించి గానీ ప్రస్తావించిర్రా? నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఎన్నికల మేనిఫెస్టోలో నరేష్ గారు, ఎన్నికల మేనిఫెస్టోలో క్లియర్ గా ఇక్కడ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా మనకి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి మాటలు, గతంలో ఊదరగొట్టినటువంటి మాటలు, ఈ రాష్ట్రానికి అప్పుల పాలు చేసిరు, సర్ప్లస్ అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వాడు ఈ రోజు అప్పులపైనే బాధపడి ఉన్నారు. ఈ రోజు మేము మా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి గౌరవనీయులు హరీష్ రావు గారు 40,000 కోట్ల రూపాయల అప్పుగా మేము గత దాంట్లో మేము ప్రతిపాదిస్తే గగ్గోలు పెట్టినటువంటి వాళ్ళు వీళ్ళు ఇంకా 4 ఆటలు ఎక్కువ తిని 57,000 కోట్ల రూపాయలు అప్పు మీదనే భారం పెట్టుకొని కూర్చా ఉన్నారు. FRBM అంటున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళి తెస్తుంది? వాట్ ఈస్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది అనేది చెప్పురంటే కూడా చెప్పలేని పరిస్థితులు ఈ రోజు ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడదలుచుకున్నాం. రైతులకు మీరు రైతు బంధు ఏ రకంగా, రైతు భరోసా ఏ రకంగా ఇస్తారు, ఎంత ఇస్తారు అనేది క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం మీకు ఖచ్చితంగా ఉంది. రైతుకు మీరు ఏమేమి చేయబోతున్నారని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైతు రుణమాఫీకి ఎంత బడ్జెట్ అవ్వబోతుంది, అది ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఈ బడ్జెట్ లో మీరు ప్రతిపాదించిన బడ్జెట్ ఏంది? మీరు 100 రోజుల్లో మేము పూర్తి చేస్తామన్నటువంటి ఈ 420 హామీలు, 6 గ్యారంటీలు, ఈ 6 గ్యారంటీలు కూడా మేము 100 రోజుల్లో చేయలేకపోతున్నాము. తెలంగాణ ప్రజలు మమ్మల్ని క్షమించండి అని ముక్కు నేల రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే బడ్జెట్ లెక్కలన్న తర్వాత నూతన గురుకులాలు ఎన్ని ప్రవేశపెడతారు,
నూతన గురుకులాలకు ఎక్కడెక్కడ ఏ జిల్లాకి ఇస్తున్నారు, నూతన మెడికల్ కళాశాలలు ఎన్ని ఇస్తున్నారు, ఈ బడ్జెట్ లో మీరు రహదారులకు ఎంత ఇచ్చిర్రు, పంచాయతీరాజ్కి ఎంత ఇచ్చిర్రు, అదేవిధంగా ఆర్ఎండ్బికి ఎంత ఇచ్చిండు, ఆర్డబ్ల్యూఎస్ కి ఎంత ఇచ్చిర్రు, రూరల్ వాటర్ సప్లైకి ఎంత ఇచ్చిర్రు, అసలు ఎక్కడ వీళ్ళ దగ్గర లెక్కలు లేవండి. కొత్త